నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే రావాలనుకుంటున్నామండి. ఎందుకనండి? ఆయన పరిపాలన బాగానే ఉంది. పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కూడా పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఆయన వచ్చేలాగా వస్తారని అనుకుంటున్నాము. అంతా దేవుని కృప అంతే. అంటే ఏమేమి పథకాలు అందినాయి ఒకసారి చెప్తారా? ఏమేమి పథకాలు అంటే పిల్లలకి అమ్మఒడి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్లో గట్ట బాగానే ఇస్తున్నారు. భర్త లేనంటోళ్ళకి గట్టాను. మాకైతే భర్త లేడు, అయితే పెన్షన్ గట్ట అన్నీ బాగా ఆయన పరిపాలన చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అవన్నీ అంటే మనకు తెలియదండి. దానిలో ఇంకేమన్నా మాట్లాడుకుంటారో మనకైతే తెలీదు. కానీ జగన్ గారు నెక్స్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కొట్టి సత్యనారాయణ గారు అండి. ఆయన గారు మంచి చేస్తున్నారు. మొన్న అయితే ఇంటింటికి వచ్చి చూసుకున్నారు. మాకైతే డ్రైనేజీ లేదు, ఇల్లు స్థలం లేదండి. మేము పొరుగురు నుంచి వచ్చాము. 10 సంవత్సరాల నుంచి నా ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. మాకు స్థలం కావాలని అడిగామండి. రాస్తామని చెప్పారు. ఇంకా రాయలేదు. నాకు 2 పిల్లలు, భర్త లేడు. ఈ ఊరు వచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. అయితే సమస్యలు కూడా పట్టించుకోవట్లేదండి ఇక్కడ ఎమ్మెల్యే గారు? పట్టించుకుంటామంటే రాసుకుని వెళ్ళారండి. అందరితో పాటు వచ్చారు, చూసుకుని వెళ్ళారు. మళ్ళీ ఎవరు రాలేదు. మాకేమేమి ప్రాబ్లం ఉన్నాయో అన్నీ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మటుకైతే ఏమీ చేయలేదు. అంటే చేస్తున్నారు కానీ ఇంకా అదే తక్కువగా చేస్తున్నారండి. ఇంకేం పెద్ద స్టార్ట్ చేయలేదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఇక్కడ వాలంటీర్ అయితే బాగున్నదండి. ఇంటింటికి వచ్చి మీకు ఏం కావాలి, ఏంటి, మనకి ఏదన్నా అర్జెంట్ అయితే మేము అడిగిన సమాధానం చెప్పడం. అంటే రెగ్యులర్గా సమాధానం కాకుండా మర్యాదగా సమాధానం చెప్పి మాకు తెలియకపోతే తెలిసేలాగా చెప్పడం. వాలంటీర్ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. చిచ్చి అసలు ఏం లేదండి. మేము ఇచ్చినా సరే తీసుకోరండి. వాళ్ళు చాలా మంచోళ్ళండి. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి. అలాగని ఏం చెప్పలేమండి. ఆయన పరిపాలన కూడా బాగానే ఉందండి. ఇప్పుడు ఈయన అంటే ఇంకా బాగుందండి. ఈసారి కూడా జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు అడుక్కోవద్దు, నేను ఎడతాను. నీ భోజనం కావాలా, ఏం కావాలి నీకు, నేను ఎడతాను. నువ్వు అడుక్కోవద్దు, దాని అడిపోయేవాడిని. నువ్వు అడుక్కోవద్దు, నేను ఎడతాను భోజనం. ఎన్ని ఉన్నాయి ఇందులో, బోర్డులు ఉన్నాయి. అనేక రకాల పెడతాడు ఆయనకి. ఇంకేంటి, ఆయన నాకేం కావాలంతా. ఇవాళ మేము గొంతులేస్తున్నాం అంటే ఆయన గురించే, జగన్ గారి గురించి మేము ఇవాళ గొంతులేస్తున్నాం. కూడలేనివాడు కూడేస్తున్నాడు, కూరలేని కూరాడుతున్నాడు. ఇంకేం కావాలి నాకు, ఇంకా నాకేం కావాలి? చంద్రబాబు గారు సైకో జగన్ పోవాలి. నాకొద్దు. నేను బాత్రూమ్ గురించి 10 నెలలు తిరిగాను, నాకు బాత్రూమ్ ఇవ్వలేదు. ఇస్తాం, రాయండి. 400 రూపాయలు ఖర్చు పెట్టాను బాత్రూమ్ గురించి. జగన్ గారు వచ్చారు, నాకు అన్ని ఇచ్చేసారు. అంతా ఫ్రీగానే ఇచ్చారు అన్న, మొత్తం ఫ్రీగానే. ఇవాళ మేము బతకాలంటే ఆయన గురించే. నేను ఒక్కడే కాదు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జగన్ గారి గురించి బతుకుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు. చేయమను ఒక్కడే ఉంటాను నేను. అన్న వస్తున్నాడు, నేను ఒక్కడే ఉంటా. మీకు మీద 5 ఉన్నాం. లోకేష్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే ఉరికిచ్చి కొడతాం వైసీపీ వాళ్ళని అంటున్నారు కదా. కొట్టమను, చూద్దాం కొట్టమను. నేను ఒక్కడే ఉంటా, మీకు మీద 5 ఉండలేదు. నా తాత ముత్తాతల కాడి నుంచి లేము, ఒక్కడే ఉన్నా. ఇవాళ చూడు పని, ఇవాళ చూడవా. మేము ఎవరిని కాదాను. మీరు 10 మంది పందుల్లాగా వస్తారు, నేను ఒక్కడే వస్తా.
నేను ఒక్కడే వస్తాను సింహంలాగా. అన్న వస్తాడని చెప్పు. ఓకే అండి. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎందుకనండి? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు సంక్షేమాలు అన్నీ బాగా అందుతున్నాయి. పేద ప్రజలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. మరి ఇంకా మళ్ళీ ఆయన రాకుండా ఇంకెవరితో బాగుంటుంది అనుకుంటామండి. అంటే ఈ పథకాలు ఇవన్నీ పార్టీ పరంగా తిరిగే వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అని అంటున్నారు. పార్టీ పరంగా తిరిగే వాళ్ళైతే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతిదీ ఆన్లైన్ అండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఈ పథకాలు అంటానికి లేదు కదండి. అక్కడ ఆన్లైన్లో బటన్ నొక్కితే ఎవరికైనా అది ఏ పార్టీ కూడా ఎవరికి తెలుస్తుందండి. అందరికీ అందుతున్నాయి. కాకపోతే ప్రతిపక్షం ఏముంటుంది, వాళ్ళకే అందుతున్నాయి అంటారు. ఇప్పుడు ప్రతిపక్షమే కదండి. ప్రతి ఒక్క వస్తువు పైన రేట్లు పెంచేశారు, సామాన్యుడు బతకలేకపోతున్నాడు అని అంటున్నారు కదండి. సామాన్యుడు అండి, ఇది వరకు వేరండి. ఇది వరకు మన కూలికి తగ్గట్టే ఉండేది. ఇప్పుడు మన కూలి 500 అయింది. మరి వస్తువు రేట్లు కూడా పెరిగితే కదండి. ఇంకా అవన్నీ మామూలేనండి. ఇప్పుడు మన జగనే పెంచడు కానీ పైన కేంద్రం పెంచితేనే మనం అవి చేసుకోగలుగుతాం. జగన్ పెంచుతాడని మనం ఎలా అనుకుంటామండి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, అనుకుంటున్నారా? ఎందుకు గెలుస్తారండి? ఇంత మంచి పేదలకు మంచి చేసే వాళ్ళు గెలుస్తారు కానండి. ఇప్పుడు ఇది ఇంతకుముందు ఇది అదే ప్రభుత్వం 14 సంవత్సరాలు చేసింది. 14 సంవత్సరాలు ఏం చేసిందండి? 14 సంవత్సరాల్లో అదే బడ్జెట్. ఇప్పుడు మన జగన్ వచ్చాక కూడా అదే బడ్జెట్. ఆ బడ్జెట్ పోనీ అమరావతిని అమలు చేయలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు, పేద ప్రజలకు ఎవరికి 10 రూపాయలు పెట్టింది లేదు. ఇప్పుడు అదే బడ్జెట్. మరి అందరికీ మన తన అనే లేకుండా ఇదివరకు నేను టీడీపీలోనే ఉండేవాడిని. ఇప్పుడు మన జగన్ చేయడం మంచి అభివృద్ధి బాగుండబట్టే కదా మాలాంటి వాళ్ళు బతుకుతున్నారంటే. ఇప్పుడు ముసలోళ్ళు ఇదివరకు పెన్షన్కి వెళ్ళి ఎంతసేపు కూర్చునేవారన్నా సచివాలయాలు కాడ వాటి కాడ. ఇప్పుడు తెల్లారి గట్ట 4 గంటలకు లేచి లెగ్గొట్టేస్తున్నారు. మరి వాళ్ళకి పని ఇలాంటి వాళ్ళకి పనికి వెళ్ళే వాళ్ళకి అవి తీసుకుంటున్నారు, పనికి వెళ్తున్నారు. మరి బాగు ఏముంటుందండి? ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు. ఇదివరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే తాడేపల్లిగూడెం వెళ్ళి దాని చుట్టూరు ఒక 1 వారం రోజులు తిరిగితే వచ్చేది. రోజు సచివాలయం కాడికి వెళ్తే 2 రోజులు ఇచ్చేస్తున్నారు. మరి అది మంచి వ్యవస్థ కదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేశారు, అక్కడ నెగ్గలేకపోయారు. డిపాజిట్లు కూడా రాలేదు కదన్నా. ఇక్కడే నెగ్గుతారు అనిపిస్తుందా మీకు? ఎక్కడైతే 1-2 సీట్లు వస్తాయి తప్ప అంతకు మించి పీకేది ఏముండదు. సరే అయితే ఖచ్చితంగా జగన్ గారు వస్తారు అందరూ 100%. ఏమన్నా ప్రతిపక్షం లేకపోతే కొంతమంది మారి 2-3 సీట్లు పోవచ్చు తప్ప జగన్ అయితేనే సీఎం అయితేనే బాగుంటుంది అన్న. మళ్ళీ మాలాంటి వాళ్ళు బతకాలంటే ఇంకా ఆయన అవ్వాలి. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు బాగానే చేస్తున్నారండి, బాగానే ఉంటుందండి మాకు. ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ బాగానే అందినాయి, అన్నీ వచ్చినాయి. మాకు ఏ లోటు లేదు. ఆయన వచ్చిన కానీ అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. మాకు పెన్షన్లు వస్తున్నాయి, ఇంటి స్కీమ్ వచ్చింది, మాకు అన్ని బాగానే ఉన్నాయి. మరి ఆయన వచ్చిన కాడి నుంచి మాకు ఏ ప్రాబ్లం లేవు. మరి పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అంటారండి. మరి ఇప్పుడు పక్షపాత పార్టీ వాళ్ళు ఏదో అంటారు కదా, మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప ఏం కాదు. ఇంకా అంతవరకే. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంది, బాగానే చేస్తున్నారు. ప్రతి నెల ఇంటింటి తిరిగి డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారు. లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? అసలు అలాంటివి ఇక్కడ ఏం జరగలేదు, జరగవు ఇప్పుడు మట్టికి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? పొట్టి సత్యనారాయణ గారు. ఆయన గారు మంచి చేస్తున్నారా? చేస్తున్నారు. రోడ్లు ఇవన్నీ వేయటం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ చేస్తున్నారు. ఏం చేయట్లేదు అని అంటున్నారు కదండి. చెప్పాను కదండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాట అదే, చేస్తలేదని మాట అంటూ ఉంటారు. అలాగా చేసినా చేయలేదు అంటారు, చేయకపోయినా చేయలేదా అంటారు. అది మామూలే, ఎక్కడైనా ఉన్నది అది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? గెలుస్తారంటే మొత్తం సీట్లు తగ్గినా కానీ